నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు సింహగిరిపై చందనోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచన వేముడోల్లో ఒక ప్రైవేటు కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పాదసారథి రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని వెల్లడి రాష్ట్రం దివాలా తీసేలా రాజధాని నిర్మిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ మావిగంతో తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించుకోవచ్చని వ్యాఖ్య ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆదేశాలు ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని హోంమంత్రి వంగల్పూడి అనిత దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు ఈ నెల 20న జరగనున్న స్వామివారి చందనోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరిపై జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆలయం వద్ద సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ నిర్వహించడంతో పాటు ఆధునిక ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సిలికాన్ వ్యాలీకి దీటుగా క్వాంటమ్ వ్యాలీని సీఎం చంద్రబాబు రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని మంత్రి కొలుసు పాదసారథి చెప్పారు ఏలూరు జిల్లా వేముడోల్లో ఒక ప్రైవేటు కళాశాల వార్షికోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు గూగుల్ టాటా వంటి దిగ్గజ సంస్థలతో రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు గతంలో ఉన్నత విద్య పేదవారికి అందని ద్రాక్ష వంటిదని కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదవాలన్నారు ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఉగ్రవాద పార్టీ లాగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి భవిష్యత్తులో మేము వస్తామనే అభూత కల్పనలతో అధికారుల్ని ప్రతిపక్ష కార్యకర్తల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుందంటే ఆ రాజకీయ పార్టీ ఏంటో కూడా ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని ఈ రాష్ట్రం విధ్వంసం అయినా పర్వాలా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా పర్వాలా కానీ మేము అధికారంలోకి వచ్చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారంటే అసలు ఈ పార్టీ యొక్క లక్ష్యం ఏమిటి ఒక అవగాహనతో పనిచేస్తుందా లేక కేవలం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అధికారులకు బెదిరించి అధికారులకు రావాలంటుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం.
గత ఎన్నికల్లో ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించింది మెయిన్ ఇష్యూగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో చేత్కరించి 151 సీట్ల నుంచి 11 సీట్లకి దించేసినా కూడా ఇంకా ఆలోచన మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా మాట్లాడటం ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు వారి లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించి భవిష్యత్తులో మేము వచ్చేసి అన్నిటిని నాశనం చేసేస్తామనే అభిప్రాయాన్ని కల్పించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా, పెట్టుబడులు రాకపోవటం మూలంగా కొత్త పరిశ్రమలు కానీ ఇవన్నీ రాకపోతే యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు లభించవు, ఒక అలజడి పరిస్థితులు సృష్టించాలనేది మరి ఈ పార్టీ, ప్రతిపక్ష పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానో ఆ రాజధానిని ప్రజలందరూ కూడా గర్వించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. 1 సంవత్సరంలో వారు పూర్తిగా నాశనం చేసిన పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో రైతుల భవిష్యత్తుకి ఒక ఆధారాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు రైతులు కొంతమంది ధాన్యం గురించి మాట్లాడారు. ఈ దేశంలో ధాన్యం కొన్న 24 గంటలు 48 గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. వాటిని పరిష్కరించి రైతులకి ధాన్యం అమ్ముకోవటంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు, ఆయనకున్న అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి ఒక మోయలేని భారంగా మారిందని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని దివాలా తీసేలా రాజధాని నిర్మిస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులతో వైసీపీ అధినేత జగన్ను బూతులు తిట్టిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి మోయలేని గుదిబండగా తయారన్నమాట. వాస్తవం, గుదిబండగా మారింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ సర్కిల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మావిగన్ అన్ని ప్రాంతాలని కలుపుతూ అన్ని పేర్లలో ఉన్నటువంటి భాగాల్ని జత చేస్తూ ఈ ప్రాంతాల మధ్య ఆలోచన చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మావిగన్ అనేటువంటి ఆలోచన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ సర్కిల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఎలా అభ్యంతరకరమో, అమరావతిలో మాత్రమే రాజధాని ఉంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఉన్నటువంటి మావిగన్ ప్రాంతం ఎలా నష్టదాయకమో తేడా విప్పి చెప్పకుండా మంత్రులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో బూతులు, పాఠాలు రాసిచ్చి వాటిని ఒల్లె వేయించడం గడిచిన వారం రోజులుగా మనందరం చూస్తున్నాం. మంత్రులతో, బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రాష్ట్ర మంత్రులతో జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తారు. అచ్చెన్నాయుడు గారు, అనిత గారు, కేశవ్ గారు, నిమ్మల రామానాయుడు గారు, సవిత గారు, ధూళిపాళ గారు, ఎంపీ కలిశెట్టి గారు, అలాగే మినిస్టర్ సత్యమూర్తి గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉసుగొలిపి బూతులు, అసత్యపు నిందలతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు. తిట్టించడమే కాకుండా అంటే వీరికి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే టీడీపీ వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నాము అని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన అమరావతి అనేది ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక భయంకరమైన గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతులేని అవినీతితో, అనాలోచితంతో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని పేరుతో ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాన్ని, ప్రణాళికని చంద్రబాబు నాయుడు రచిస్తున్నాడని చెప్పని
జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే. ఆయన ఎవరో R&B మినిస్టర్ గారు చెప్పాడు నల్లమలలో పెట్టుకుంటాం. నల్లమలలో ఏదైతే పులులు సంచరించే చోట చిన్న చిన్న కమతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ జాతులు అంటే అక్కడ నివాసం ఉన్నటువంటి మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి దగ్గర నుంచి లేదా అరకు, పాడేరు, ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి అతి సామాన్య రైతాంగానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ఆలోచన అంటే రాష్ట్రానికి రాజధాని అనేది ఒక సిరి సంపదల తొలతూగేటువంటి ఉండటం కరెక్టా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అప్పుల ఊబిలో పాతరేసేదే అయి ఉండాలా? లేదా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకి సిరి సంపదలను ఇచ్చేటువంటి ఒక పంటలాగా, ఒక చేనులాగా, ధాన్యాగారంగా, ఒక ఖజానాగా మారాలా అనేది ఏదైతే బాగుంటుంది అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదనని అద్భుతంగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. హేళనతో మీరు జగన్మోహన్ రెడ్డి కించపరుస్తూనో చేసినటువంటి గొప్ప కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారిని కుప్పకూల్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళు కుప్పకూల్చి ఆ రోజు చేసినటువంటి తప్పుడు పని ఎలా చేయగడుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే మావిగన్ అనే ప్రతిపాదన ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్లి ఆ పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఒక ఎంపీ గారితో నారా చంద్రబాబు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. కోర్టు కేసుల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అపూర్వ భరత్, కాకినాడ కమిషనర్ సత్యనారాయణ, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, పెద్దాపురం ఆర్డీఓ శ్రీధర్, సిపిఓ త్రినాథ్, డిఎల్డీఓ వాసుదేవరావు పాల్గొన్నారు. అక్కడ ఆ పరిస్థితిలో వీలైన వరకు ద తహసీల్దార్ షుడ్ రెస్పాండ్ కాల్. ఇఫ్ నాట్ పాసిబుల్ ద నెక్స్ట్ ఇన్ కమాండ్ డిటి, లేకపోతే అట్లీస్ట్ డిటి లెవెల్ లో రెస్పాన్స్ అనేది ఉండాలి. కార్పొరేషన్ వచ్చేటప్పటికి కమిషనర్ చేయకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ లెవెల్ లో సిటీ ప్లానర్ ఆర్ యువర్ రెవెన్యూ ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఆ కన్సర్న్ హెచ్ఓడి నాట్ రిప్రెస్డ్ ఇన్ ద వే ద సిటిజన్ వాంట్స్. సిటిజన్ అనుకున్న విధంగా చాలా సార్లు జరగదు. అందుకే ఆయన ఇక్కడ వచ్చి 10 తిరుగుతున్నాడు. జరిగేదైతే ఎప్పుడో అయిపోయేది. సో ఆ కేసులో మీరు ఫోన్ చేసి చెప్తే తప్ప ఆ సంతృప్తి అనేది ఉండదు. హీ మే స్టిల్ బి డిసాటిస్ఫైడ్, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ మేడ్ దట్ ఫోన్ కాల్. సో దయచేసి ఫోన్ కాల్ అనేది ఎట్టి పరిస్థితిలో క్లోజ్ చేసే ముందు ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ ద గ్రీవెన్స్ యూ హ్యావ్ టు మేక్. సో 3 things మళ్ళీ రిపీట్ చేస్తాను. First thing is receiving the petitioner properly, talking to him, understanding the issue and making a sincere attempt to resolve. That is first thing. Second thing is issuing a proceeding detailing what effort you have made, whether it is resolved, great, unresolved, reasons for not resolving it in the way the citizen wants. Dantlo bhagam delivery of the proceeding to the citizen on hand. Kakinadalo ekkada unna mana jilla lopalene ఉంటే ఆయన చేతిలో ఆ గ్రీవెన్స్ ని మీరు రిడ్రెస్ చేసిన ప్రొసీడింగ్ ని పెట్టాలి చేతిలో ఆయన. దెన్ ఫైనలీ ఫోన్ కాల్ ఎట్టి పరిస్థితిలో ప్రతి గ్రీవెన్స్ వెళ్ళాలి. చాలా హెచ్ఓడీస్ 80 to 90% హెచ్ఓడీస్ యు హార్డ్లీ గెట్ 3-4 గ్రీవెన్సెస్ పర్ వీక్. సో మేకింగ్ దట్ 3-4 ఫోన్ కాల్ ఇస్ నాట్ అ బిగ్ ఎఫర్ట్. సో దయచేసి ఈచ్ వన్ ఆఫ్ యూ మేక్ ఇట్ అ పాయింట్ టు కాల్ ద పిటిషనర్ అండ్ ఇన్ఫార్మ్ what effort has been done to resolve. అది క్లియర్ గా వివరించాలి. ఇది జరగకపోతే మన సాటిస్ఫాక్షన్ అనేది పెరగదు. రిపీట్ గ్రీవెన్సెస్ రీఓపెన్ ఎక్కువ అవుతాయి. సేమ్ పిటిషనర్ విల్ కీప్ పుట్టింగ్ మల్టిపుల్ గ్రీవెన్సెస్, ఇవి ఎక్కువ అవుతాయి. దయచేసి పీజీఆర్ఎస్ వచ్చేటప్పటికి ఐ వాంట్ దిస్ టు బి ఫాలో మెటిక్యులస్లీ, స్క్రూపులస్లీ, వితౌట్ ఫెయిల్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఓకే, దట్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఆన్ పీజీఆర్ఎస్. ఫస్ట్ థింగ్ లోనే 3 భాగాలు చెప్పాను. సో ప్రొసీడింగ్, ఫోన్ కాల్, బిహేవియర్, ఈ 3 మీరు చూసుకోవాలి. దెన్ నాట్ ఈవెన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.